నమస్కారం. మన సిరీస్లో 5వ ఎపిసోడ్కి మీకు స్వాగతం. కిందటి వీడియోలో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకున్నాం. దేశాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్కి ఎలాంటి రూల్స్ ఉన్నాయో చూశాం. అలాగే అంతకుముందు ఎపిసోడ్లో పౌరులుగా మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఎవరైనా మన హక్కులని లాక్కుంటే కోర్టుకి వెళ్లి ఎలా ఫైట్ చేయాలో కూడా నేర్చుకున్నాం. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనం ఎప్పుడూ నాకు ఆ హక్కు కావాలి, ఈ ఫెసిలిటీ కావాలి అని అడుగుతూ ఉంటాం. కానీ ఒక దేశ పౌరుడిగా మనం ఈ దేశానికి ఏం చేస్తున్నాం, మన బాధ్యతలు ఏంటి? ఈ రోజుటి మన వీడియో మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్. వీడియో కొంచెం పెద్దగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంటుంది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకండి. మీకో ఆశ్చర్యపోయే నిజం చెప్పనా? 1950లో మన నాయకులు అంత కష్టపడి రాసిన ఒరిజినల్ బుక్లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ అసలు లేదు. అప్పట్లో వాళ్ళేమనుకున్నారంటే, మన దేశ ప్రజలకి బాధ్యత అనేది రక్తంలోనే ఉంది, వాళ్ళకి సపరేట్గా ఒక రూల్ బుక్ పెట్టి మీరు దేశాన్ని ప్రేమించాలి, జెండాని గౌరవించాలి అని చెప్పాల్సిన అవసరం లేదు అని ఫీల్ అయ్యారు. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా 1975 టైంలో మన దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో చాలా గొడవలు జరిగాయి. పబ్లిక్ ప్రాపర్టీని చాలా దారుణంగా డ్యామేజ్ చేశారు. అప్పుడు అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి ఒక విషయం అర్థమైంది. ప్రజలకి హక్కులు ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ బాధ్యతలు ఏంటో కూడా కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా రాసి పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. దానికోసం సర్దార్ స్వరణ్ సింగ్ అనే ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కొన్ని నెలలు స్టడీ చేసి ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అప్పట్లో రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ చట్టాలను చూసి ఇన్స్పైర్ అయ్యి మనవాళ్లు 1976లో 42 అమెండ్మెంట్ ద్వారా ఈ డ్యూటీస్ని యాడ్ చేశారు. దీనికోసం పార్ట్ 4A అని ఒక కొత్త చాప్టర్ క్రియేట్ చేసి అందులో ఆర్టికల్ 51A కింద వీటిని పెట్టారు. స్టార్టింగ్లో కేవలం 10 డ్యూటీస్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఇంకొకటి యాడ్ చేశారు. ఇప్పుడు మనకు మొత్తం 11 బాధ్యతలున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక కథలాగా సింపుల్గా విందాం. మొదటి బాధ్యత ఏంటంటే, మనం మన కాన్స్టిట్యూషన్ని, అందులో ఉన్న ఐడియల్స్ని గౌరవించాలి. ముఖ్యంగా మన నేషనల్ ఫ్లాగ్ ఇంకా నేషనల్ యాంథమ్ని ఎప్పుడూ రెస్పెక్ట్ చేయాలి. జాతీయ గీతం వస్తున్నప్పుడు సైలెంట్గా నిలబడటం మన బాధ్యత. రెండవది, మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతోమంది మహానుభావులు వాళ్ల ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ల ఆలోచనల్ని, వాళ్లు చూపించిన దారిని మనం ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకోవాలి. మూడవది, మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను ఎప్పుడూ కాపాడాలి. అంటే దేశాన్ని విడగొట్టేలా మాట్లాడకూడదు, అలాంటి పనులు అసలే చేయకూడదు. నాలుగవ డ్యూటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేశానికి ఎప్పుడైనా ఆపద వచ్చి రక్షణ కోసం మీ అవసరం ఉంది అని పిలిస్తే ఖచ్చితంగా వెళ్లి దేశానికి సేవ చేయడానికి రెడీగా ఉండాలి. ఐదవది, మన దేశంలో రకరకాల మతాలు, కులాలు, భాషలు మాట్లాడేవాళ్లు ఉన్నారు. ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. అలాగే ఆడవాళ్లని తక్కువ చేసే పద్ధతుల్ని పూర్తిగా వదిలేయాలి. ఆరవ డ్యూటీ ప్రకారం మన దేశానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయాలి తప్ప పాడు చేయకూడదు. ఇక ఏడవది మన చుట్టూ ఉన్న పర్యావరణానికి సంబంధించింది. అడవులు, నదులు, సరస్సులు, వైల్డ్ లైఫ్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవాలి. మూగజీవాల పట్ల దయ చూపించాలి. ఎనిమిదవ డ్యూటీ నేటి కాలానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి. అంటే గుడ్డిగా మూఢనమ్మకాలని నమ్మేయకుండా ప్రతిదానికి లాజిక్ ఏంటి అని క్వశ్చన్ చేసే నాలెడ్జ్ని పెంచుకోవాలి. మానవత్వంతో ఆలోచించాలి. తొమ్మిదవ డ్యూటీ ఏంటంటే, పబ్లిక్ ప్రాపర్టీని, అంటే బస్సులు, ట్రైన్స్, పార్క్స్ లాంటి వాటిని సేఫ్గా ఉంచాలి. గొడవలు జరిగినప్పుడు వాటిని తగలబెట్టడం లాంటి వైలెన్స్కి దూరంగా ఉండాలి. 10వ బాధ్యత ప్రకారం మనం చేసే ప్రతి పనిలో ఎక్సలెన్స్ కోసం ట్రై చేయాలి. మనం ఇండివిజువల్గా ఎదుగుతూనే దేశాన్ని కూడా ముందుకి తీసుకువెళ్ళాలి. ఈ 10 డ్యూటీస్ని 1976లోనే యాడ్ చేశారు. కానీ 11వ డ్యూటీని మాత్రం 2002లో 86వ అమెండ్మెంట్ ద్వారా తీసుకువచ్చారు. ఇది డైరెక్ట్గా పేరెంట్స్కి సంబంధించిన రూల్. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి పిల్లాడికి లేదా పాపకి ఎడ్యుకేషన్ తీసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఆ పేరెంట్స్ది. ఏ రీజన్తోనూ పిల్లల చదువుని ఆపకూడదు అని ఇది చెప్తుంది. ఇదంతా విన్నాక మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి ఈ డ్యూటీస్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాగానే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నాన్ జస్టిషియబుల్.
అంటే వీటిని ఫాలో అవ్వలేదు కదా అని డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకుని కోర్టులు పనిష్ చేయలేవు. కానీ ఇక్కడే మీరొక లాజిక్ మిస్ అవ్వకూడదు. పార్లమెంట్కి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి. ఈ డ్యూటీస్ని ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్ళని పనిష్ చేయడానికి పార్లమెంట్ సెపరేట్గా కొన్ని చట్టాలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ ఫ్లాగ్ని అవమానిస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ కింద జైలుకి పంపుతారు. అలాగే అడవుల్ని, జంతువుల్ని నాశనం చేస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇవి కేవలం అడ్వైజెస్ మాత్రమే కాదు, క్రాస్ చేస్తే శిక్షలు కూడా గట్టిగానే ఉంటాయి. మొత్తానికి రైట్స్ అనేవి మనం దేశం నుంచి తీసుకునేవైతే, డ్యూటీస్ అనేవి మనం దేశానికి తిరిగిచ్చేవి. ఈ రెండూ ఒకే కాయిన్కున్న రెండు వైపుల్లాంటివి. రైట్స్ ఎంజాయ్ చేస్తూ డ్యూటీస్ మర్చిపోతే అది ఖచ్చితంగా దేశానికి నష్టం చేస్తుంది. ఇదండి మన ప్రాథమిక విధుల గురించి కంప్లీట్ హిస్టరీ అండ్ డీటెయిల్స్. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి, ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారి పవర్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.